ఈ మూవీ స్టార్టింగ్ లోనే కొంతమంది వాటర్ లో దేన్నో వెతుకుతూ కనిపిస్తారు. అలా వెతుకుతున్న వాళ్ళకి ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ లాక్ వేసి ఉంటుంది. ఏంటని ఆ బాక్స్ ని ఒక వ్యక్తి ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడే ఒక పెద్ద పైపు వచ్చి అతనిపై పడి అతను చనిపోతాడు. ఆ బాక్స్ లోంచి ఒక మాస్క్ బయటకు వస్తుంది. అలా మూవీ టైటిల్స్ పడతాయి. తర్వాత మనకి స్టార్లీ అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను కామన్ మ్యాన్. అతను ఒక లోకల్ బ్యాంక్ లో పని చేస్తూ ఉంటాడు. అతను చాలా అమాయకుడు, తింగరోడు కూడా. అందుకే అందరూ తనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. తను ఏ పని చేసినా అన్ని తనకే రివర్స్ అవుతూ ఉంటాయి. అలా బాధలో ఉన్న స్టార్లీ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ చార్లీ వచ్చి, అలా బాధపడకు అని, మనం ఈ వీకెండ్ లో ఒక నైట్ క్లబ్ కు వెళ్దాం, అక్కడ మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అని చెప్తాడు. తర్వాత మనకి సింగర్ టీనా కనిపిస్తుంది. తినే మన హీరోయిన్. తన బాయ్ ఫ్రెండ్ బ్రాండ్ టీనాతో ఒక బ్యాంక్ దొంగతనం చేయడానికి ఆ బ్యాంక్ ఎలా ఉందో రికార్డ్ చేసుకుని రమ్మని టీనాని పంపిస్తాడు. అలా టీనా ఆ బ్యాంక్ లో పనిచేస్తున్న స్టార్లీ దగ్గరకు వచ్చి కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి అని తనతో మాట్లాడుతూ ఉంటుంది. అలా తనతో మాట్లాడుతూనే బ్యాంకు మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది. తర్వాత స్టార్లీ ఈవినింగ్ ఒక కార్ గ్యారేజ్ కి వెళ్తాడు. అక్కడే తన కార్ రిపేర్ కి ఇచ్చి ఉంటాడు. కానీ ఆ కార్ గ్యారేజ్ ఓనర్ స్టార్లీని ఎర్రిపప్పని చేసి ఒక పాత కార్ ని ఇస్తాడు. ఆ కార్ వేసుకుని స్టార్లీ నైట్ క్లబ్ కి వెళ్తాడు. కానీ ఆ కారుని చూసి అందరూ నవ్వుతారు. అంత దరిద్రంగా ఉంటది ఆ కారు. కానీ స్టార్లీ మాత్రం చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోకుండా క్లబ్ లోకి వెళ్ళడానికి చూస్తాడు. కానీ అక్కడ ఉన్న గార్డ్స్ ఆ కార్ని తనని చూసి దారి తప్పి వచ్చాడు తింగరోడు అని స్టార్లీని బయటకు విసిరేస్తారు. అప్పుడు స్టార్లీ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా సడన్ గా తనకి టీనా కనిపిస్తుంది. అప్పుడు స్టార్లీ టీనా ముందు ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సెక్యూరిటీ వాడు వచ్చి తన కార్ కీని ఇస్తాడు. అప్పుడు స్టార్లీ మనసులో ఈ నా కొడుకు ఇప్పుడే రావాలా అనుకుని ఆ కార్ తనది కాదు అని కవర్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు టీనా ముందు. కానీ ఏం చేస్తాడు, చేయలేకపోతాడు. మళ్ళీ ఆ కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కారు ఒక బ్రిడ్జి పైకి రాగానే మధ్యలో ఆగిపోతుంది. దాంతో స్టార్లీకి మస్తు మండిపోతుంది. కోపం మొత్తం ఆ కారు పై చూపిస్తాడు. తర్వాత ఆ బ్రిడ్జి పై నిలబడి నా జీవితం ఏంటి ఇలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వాటర్లోకి చూస్తే వాటర్లో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో ఎవరో ఆత్మహత్య చేసుకుని ఉన్నారని వాళ్ళని కాపాడడానికి ఆ వాటర్లోకి దూకుతాడు. కానీ అక్కడ ఉన్నది మనిషి కాదు, చెత్త. అప్పుడే ఆ చెత్తలో తనకి ఆ మాస్క్ దొరుకుతుంది. అది తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. తర్వాత ఆ మాస్క్ ఏంటని చూస్తూ మిర్రర్ దగ్గరికి వెళ్ళి దాన్ని పెట్టుకుంటాడు. అది పెట్టుకోగానే స్టార్లీ ఫేస్ చేంజ్ అవుతుంది. వేరే సూపర్ పవర్స్ ఉన్న మనిషిలా మారతాడు. ఇక నుంచి మనోడు మామూలుగా ఉండడు. అసలు పాత స్టార్లీ కనిపించడు మనకి. కామ్ గా కూల్ గా అస్సలు ఉండడు. ఒక సెల్ఫిష్ గా స్ట్రాంగ్ మ్యాన్ గా మారిపోతాడు. తనని ఎవరైతే ఇన్సల్ట్ చేసి మాట్లాడారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ టార్చర్ చూపిస్తాడు. తర్వాత ఫ్లాట్ కి వెళ్తూ ఉంటాడు. సౌండ్ చేయకుండా మెల్లగా మేనేజర్ ఫ్లాట్ ని దాటేద్దాం అనుకుంటాడు. కానీ డోర్ దగ్గరికి రాగానే తన జేబులో ఉన్న అల్లారం కింద పడిపోయి మోగుతూ ఉంటుంది. దాంతో ఆ అల్లారం సౌండ్ రాకుండా ఆపడానికి ఏకంగా మనోడు పెద్ద సుత్తెని తన జేబులోంచి తీసి దాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా పెద్ద సౌండ్ వచ్చి ఆ లేడీ బయటకు వచ్చి స్టార్లీని కాలుస్తుంది. దాంతో స్టార్లీ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ విండోలోంచి కింద పడిపోతాడు. తర్వాత స్టార్లీ రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది తనని ఆపి నువ్వేంట్రా విచిత్రంగా ఉన్నావు అని తనని ఆట పట్టించడానికి చూస్తారు. కానీ అప్పుడే స్ట్రాంగ్లీ వాళ్ళని డిఫరెంట్ గా కొట్టి అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత స్ట్రాంగ్లీ ఒక మెజిషియన్ గా మారి అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తాడు. బెలూన్ తో రకరకాలుగా చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఆ బెలూన్ తో ఒక గన్ తయారు చేసి అందరిని భయపెట్టి ఏడిపిస్తాడు. తర్వాత స్ట్రాంగ్లీ తనకి తుప్పు పట్టిన కారు ఇచ్చి ఎర్రిపప్పని చేసిన గ్యారేజ్ ఓనర్ దగ్గరికి వెళ్తాడు. వాడి కారుకి ఉండాల్సిన సైలెన్సర్ ని వాడికే పెడతాడు. అలా మాస్క్ పెట్టుకొని నైట్ మొత్తం రచ్చ చేసిన స్ట్రాంగ్లీ మార్నింగ్ మాత్రం ఏమీ తెలియనట్టు నిద్రపోతూ ఉంటాడు. అలా మాస్క్ చూస్తూ వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఓహో కల వచ్చిందా అనుకుంటాడు. అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక పోలీసు ఉంటాడు. తన పేరు క్యాల్. అప్పుడు క్యాల్ అపార్ట్మెంట్ మేనేజర్ అయిన లేడీతో రాత్రి జరిగిన విషయం గురించి అడుగుతూ ఉంటాడు. రాత్రి మీకు ఏదైనా సౌండ్స్ వినిపించాయా అంటాడు. దానికి స్టార్లీ నాకు చెవిలో ప్రాబ్లం ఉంది, అందుకే ఏది వినలేదు అంటాడు. అప్పుడు క్యాల్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత స్టార్లీ బ్యాంకుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఆ మాస్క్ ని చూస్తూ ఈ మాస్క్ ఉంటే నా కొంప మునిగేలా ఉంది అని దాన్ని విండోలోంచి బయటకు విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ మాస్క్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇంట్లోనే పడిపోతుంది. తర్వాత స్టార్లీ బ్యాంకుకు వెళ్ళాక అక్కడికి కూడా ఎంక్వైరీ కోసం ఒక లేడీ వస్తుంది. తను గ్యారేజ్ లో జరిగిన సంఘటన గురించి ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్టార్లీకి సంబంధించిన కార్ పేపర్స్ దొరికి ఉంటాయి. కానీ మనోడు మాత్రం ఆ లేడీని లైన్ లో పెడతాడు. దాంతో ఆమె వచ్చిన పని మర్చిపోతుంది. ఆ లేడీ స్టార్లీకి తన నెంబర్ ఇచ్చి వీలున్నప్పుడు కాల్ చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత స్టార్లీ ఇంటికి వెళ్ళాక పేపర్ చూస్తాడు. అందులో టీనా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఒక క్లబ్ లో అని ఉంటుంది. దాన్ని చూడాలి అనుకుని మళ్ళీ ఫేస్ కి ఆ మాస్క్ పెట్టుకుంటాడు. కానీ ఆ మాస్క్ పెట్టిన తర్వాత బ్యాంక్ దొంగతనం చేసేస్తాడు. ఆ బ్యాంక్ రాబరీ చేద్దామని వచ్చిన బ్రాడ్ మనుషులు మాత్రం పోలీసులకు దొరికిపోతారు. వాళ్ళ చేతిలో కొంతమంది చస్తారు కూడా. పెద్ద ఫైరింగ్ అవుతుంది అక్కడ. అలా డబ్బు దొబ్బేసిన తర్వాత చాలా రిచ్ గా పెద్ద కార్ వేసుకొని నైట్ క్లబ్ కి వస్తాడు స్టార్లీ. క్లబ్ లో కూర్చొని టీనా చేస్తున్న పర్ఫార్మెన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. తనతో కలిసి డాన్స్ కూడా చేస్తాడు. అలా మాస్క్ మ్యాన్ ను చూసి టీనా కూడా లవ్ లో పడిపోతుంది. ఇద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బ్రాడ్ వస్తాడు. ఎందుకంటే తన మనుషులు దొంగతనం చేయాలనుకున్న డబ్బుని మాస్క్ మ్యాన్ దుబ్బేశాడు అని. కానీ పోలీసులు మాత్రం మేమే దొంగతనం చేశారనుకుని మమ్మల్ని పట్టుకున్నారని బ్రాడ్ స్టార్లీని చంపడానికి అక్కడికి వస్తాడు. వెంటనే స్టార్లీపై అటాక్ చేస్తాడు. అప్పుడే సడన్ గా స్టార్లీ వేరేలా మారి బ్రాడ్ చేసిన తప్పుల్ని మొత్తం తనకు లిస్ట్ ప్రకారం చెబుతూ ఉంటాడు. అలా చెప్పిన తర్వాత బ్రాడ్ మనిషి ఒకడు స్టార్లీని షూట్ చేస్తాడు. అప్పుడు చాలా ఫన్నీగా రబ్బర్లా మెల్ట్ అవుతూ ఆ బుల్లెట్స్ తనకు తగలకుండా తప్పించుకుంటాడు స్టార్లీ. తర్వాత కూడా ఏమీ తెలియని ఎర్రిపప్పులా యాక్టింగ్ చేస్తూ అందరినీ ఏడిపిస్తాడు. కానీ బ్రాడ్ మాత్రం తనని నమ్మకుండా తనని కాలుస్తాడు. కానీ స్టార్లీ జంపింగ్ చేస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి బ్రాడే దొంగతనం చేశాడు అనుకుని తనని అరెస్ట్ చేస్తారు. అక్కడ క్యాల్కి కట్ అయిన టై పీస్ దొరుకుతుంది. అది స్టార్లీది. తర్వాత మార్నింగ్ స్టార్లీ మాస్క్ చేతిలో పెట్టుకునే పడుకొని పోతాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ క్యాల్ వస్తాడు. తన డోర్ కొడుతూ ఉంటాడు. వెంటనే స్టార్లీ లేచి చేతిలో ఉన్న మాస్క్ ని దాచడానికి మళ్ళీ ఇంట్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ కబోర్డ్ లో రాత్రి దొబ్బేసిన డబ్బులు మొత్తం దాచి ఉంటాడు. అవి మొత్తం కింద పడతాయి. చాలా కష్టపడి ఆ పైసల్ని ఆ మాస్క్ ని దాచిపెట్టి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. క్యాల్ ఏం మాట్లాడకుండానే లోపలికి వచ్చేస్తాడు. చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. నువ్వు నైట్ ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని అడుగుతూ ఉంటాడు. కానీ క్యాల్కి మాత్రం ఎటువంటి ప్రూఫ్స్ దొరకకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ బ్రాడ్ తన గ్యాంగ్ మొత్తానికి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆ మాస్క్ మ్యాన్ ని పట్టుకోమంటాడు. అక్కడ ఉన్న టీనాకి వార్నింగ్ ఇస్తాడు. నన్ను కాకుండా వాడిని తగులుకోవాలని చూస్తున్నావా? నన్ను మోసం చేశావంటే నీకు మామూలుగా ఉండదు అంటాడు. తర్వాత స్టార్లీ బ్యాంకుకి వెళ్తాడు. అక్కడ బ్యాంకులో చాలా మంది పోలీసులు ఉంటారు. అక్కడే ఉన్న స్టార్లీ బాసు లేటుగా వచ్చినందుకు రోజులాగే దొబ్బులు పెడుతూ ఉంటాడు. కానీ స్టార్లీ మాత్రం ఈసారి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. నోరు తెస్తే నరికేస్తా అంటాడు. అలా నోరు మోపిస్తాడు బాస్ది. అప్పుడే అక్కడికి టీనా వస్తుంది. అక్కడ స్టార్లీతో మాట్లాడుతూ తనకి మాస్క్ మ్యాన్ అంటే ఇష్టం అన్నట్టు చెబుతుంది. దాంతో స్టార్లీ టీనాని పడేయాలి అనుకుని ఆ మాస్క్ మ్యాన్ ఎవరో కాదు, నా కాలేజ్ ఫ్రెండ్ అని చెప్తాడు. అది వినగానే టీనా ఆ మాస్క్ మ్యాన్ ని కల్పించమని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి స్టార్లీ ఓకే అంటాడు. అందుకే టీనాని గెలవడానికి ఇంటికి వెళ్ళి మాస్క్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అది మాత్రం పనిచేయదు. అప్పుడే తనకు తెలుస్తుంది అది పగలు పనిచేయదు, నైట్ మాత్రమే పనిచేస్తుంది అని. తర్వాత నైట్కి టీనాని కలవడానికి లోకల్ పార్క్కి వెళ్తాడు. అప్పుడు టీనా వచ్చి నీకోసం కాదు నేను వచ్చింది, మాస్క్ మ్యాన్ కోసం అంటుంది. దాంతో అది వినగానే స్టార్లీ వెంటనే పక్కకు వెళ్ళి మాస్క్ పెట్టుకుంటాడు. అలా మాస్క్ మ్యాన్ గా ఈ టీనా దగ్గరికి వస్తాడు. అలా ఇద్దరు రొమాంటిక్ గా ఉన్నప్పుడు అప్పుడే అక్కడికి క్యాల్ వస్తాడు. వెంటనే స్టార్లీని అరెస్ట్ చేస్తాడు. కానీ అప్పుడే మళ్ళీ స్టార్లీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ క్యాల్ మాత్రం వినకుండా మొత్తం తన జేబులో చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన జేబులోంచి చాలా వస్తువులు బయటకు వస్తాయి. అందులో చాలా పెద్ద వస్తువులు కూడా ఉంటాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇలా జేబులోంచి ఇవి ఎలా వస్తున్నాయని. అప్పుడే వాళ్ళతో ట్రిక్ చేసి వాళ్ళు వేసిన కప్స్ ని వాళ్ళకే వేసి అక్కడ నుంచి పారిపోతాడు. కానీ ఆ పార్క్ నుంచి బయటికి రాగానే బయట ఒక పోలీస్ బెటాలియనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా తనని అరెస్ట్ చేయడానికి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళ ముందు మనోడు జోకర్లా యాక్ట్ చేస్తూ డాన్స్ చేస్తూ అందరు పోలీసులని తనతో పాటు డాన్స్ చేసేలా చేస్తాడు. అప్పుడే క్యాల్ కూడా అక్కడికి వస్తాడు. పోలీసులందరినీ మళ్ళీ నార్మల్ గా చేస్తాడు. అప్పుడు అందరూ మళ్ళీ స్టార్లీ వెనక పడతారు. అప్పుడే స్టార్లీ పక్కకు వెళ్లి తన ఫేస్ కు ఉన్న మాస్క్ ని తీసి తనపై మోజుపడిన ఆ పోలీస్ లేడీతో కలిసి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆ లేడీ మాత్రం డబ్బుల కోసం స్టార్లీని బ్రాడ్ కి పట్టిస్తుంది. అక్కడ బ్రాడ్ స్టార్లీని భయపెట్టి ఆ మాస్క్ ని లాక్కుంటాడు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుని తను మాస్క్ పెట్టుకుంటాడు. తను కూడా మాస్క్ మ్యాన్ లా మారిపోతాడు. తర్వాత స్టార్లీ ఇంటికి వెళ్ళి తన ఇంట్లో ఉన్న డబ్బుని మొత్తం తీసుకెళ్తాడు. అప్పుడే స్టార్లీ ఇంట్లో ఉన్న తన డాగ్ మైలో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. తర్వాత బ్రాడ్ తన పని పూర్తయ్యాక స్టార్లీని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ ముందు కట్టిపడేస్తాడు. క్యాల్ స్టార్లీని జైల్లో వేసేస్తాడు. స్టార్లీ ఉన్న జైలుకి విండో ఉంటుంది. దాంట్లోంచి బయట ఉన్న తన డాగును చూస్తాడు.
ఆ డాగ్ కూడా స్టార్లీని కళ్ళల్లోకి చూస్తూ చాలా ఫీల్ అవుతుంది. తర్వాత జైల్లో ఉన్న స్టార్లీని చూడడానికి టీనా వస్తుంది. ఎందుకంటే స్టార్లీనే మాస్క్ మ్యాన్ అని అందరికి తెలిసిపోయి ఉంటుంది. అప్పుడే టీనాతో స్టార్లీ, ఆ మాస్క్ మనం వేసుకున్నామంటే మనం అనుకున్న పనిని అది పూర్తి చేస్తుంది. వాడు ఎలాంటి వాడైనా సరే, మంచివాడైనా చెడ్డవాడైనా తను అనుకున్న పనిని ఆ మాస్క్ పూర్తి చేస్తుంది. ఆ మాస్క్ పెట్టుకున్న తర్వాత ఏం చేయడానికైనా సిద్ధమైపోతాము అంటాడు. అప్పుడు టీనా, నువ్వు హీరో కావడానికి మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడే కామన్ మ్యాన్ గానే హీరోలా ఉన్నావు అంటుంది. అలా తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అప్పుడే మళ్ళీ, నేను బ్రాడ్ నుండి తప్పించుకోవడానికి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్నాను, అందుకే నిన్ను చివరిసారిగా చూడడానికి వచ్చాను అంటుంది. అలా ఆ పోలీస్ స్టేషన్ నుంచి టీనా బయటకు వస్తుంది. అప్పుడే బయట ఉన్న బ్రాడ్ మనుషులు తనను చూస్తారు. అది టీనా గమనించి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం పారిపోతుంది. దాన్ని మొత్తం జైలు విండోలోంచి స్టార్లీ చూస్తూ ఉంటాడు. చాలా కంగారు పడిపోతుంటాడు, ఎలాగైనా టీనాని కాపాడాలి అని. వెంటనే బయట ఉన్న తన డాగ్ మైలోని విండోలోంచి జంప్ చేయమని పిలుస్తాడు. అలా చాలా సేపు ట్రై చేసి మైలో జంప్ చేస్తుంది. అలా మైలోని లోపలికి తీసుకుంటాడు స్టార్లీ. ఇక్కడ బ్రాడ్ మనుషులు టీనాని పట్టుకుంటారు. అప్పుడే టీనా తెలివిగా ఆలోచించి, నేను స్టార్లీని ఎందుకు కలిశాను అంటే అసలు పోలీసులకు తను ఏం చెప్పాడో తెలుసుకుందామని అంటుంది. కానీ బ్రాడ్ మాత్రం తన మాటల్ని నమ్మడు. అందుకే తనను బంధించి తనతో పాటు తీసుకెళ్తాడు. తర్వాత ఇక్కడ జైల్లో ఉన్న స్టార్లీ మైలోని తీసుకుని బయట నిద్రపోతున్న పోలీస్ జేబులో ఉన్న కీని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు మైలో చాలా తెలివిగా ఆ పోలీస్ జేబులో నుంచి తాళాలు దుబ్బేస్తుంది. అలా స్టార్లీకి తీసుకువచ్చి ఇస్తుంది. స్టార్లీ ఆ జైలు నుంచి బయటకు వచ్చి పోలీస్ జేబులో ఉన్న గన్నుని తీస్తాడు. కానీ అప్పుడే ఆ పోలీస్ నిద్రలోంచి లేస్తాడు. అయినా స్టార్లీ ధైర్యంతో ఆ పోలీసుని కొట్టి అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా అక్కడికి క్యాల్ వస్తాడు. క్యాల్ స్టార్లీకి వార్నింగ్ ఇస్తూ, బిడ్డ, నువ్వు ఇప్పుడు ఏం చేసినా నువ్వు జీవితాంతం ఈ బొక్కలోనే ఉండాల్సి వస్తుంది అంటాడు. స్టార్లీ ఆలోచించి క్యాల్ కి గన్ చూపించి తనతో పాటు బయటికి వస్తాడు. తర్వాత ఇక్కడ బ్రాడ్ మళ్ళీ ఆ మాస్క్ పెట్టుకుంటాడు. ఒక పెద్ద క్లబ్ కి టీనాతో కలిసి వెళ్తాడు. అక్కడ బ్రాడ్ ఎనిమి కూడా ఉంటాడు. ఇంకా చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా ఉంటారు. బ్రాడ్ అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న తన ఎనిమి తనపై అటాక్ చేస్తాడు. అలా చాలా ఫైర్ జరుగుతుంది. అక్కడ ఆ ఎనిమి బ్రాడ్ ని గన్ తో షూట్ చేస్తాడు. కానీ ఆ మాస్క్ ఉండడం కారణంగా బ్రాడ్ కి ఏమీ అవ్వదు. తను కాల్చిన బుల్లెట్ ని మళ్ళా తన నోటి ద్వారా వాడిని కాలుస్తాడు. ఇక్కడ స్టార్లీ ఆ క్లబ్ కి వస్తాడు. తనతో పాటు క్యాల్ కూడా ఉంటాడు. కానీ క్యాల్ ని మైలోని కార్ లోనే ఉంచి ఒక్కడే క్లబ్ లోకి వెళ్తాడు. ఆ క్లబ్ లో బ్రాడ్ టీనాకి ఒక దగ్గర కట్టేసి తనకు బాంబు ఫిక్స్ చేస్తాడు. ఎందుకంటే తను మొత్తం క్లబ్ నే నాశనం చేయాలి అనుకుంటాడు. కానీ చార్లీ అక్కడే ఉన్న తన ఫ్రెండ్ చార్లీని చూస్తాడు. చార్లీకి చెప్పి, పోలీసులను ఇక్కడికి తీసుకొని రా, ఇక్కడ ఉన్న వాళ్ళని బయటకు తీసుకెళ్ళు అని చెప్పి ఒక్కడే బ్రాడ్ మనుషుల్ని చంపాలనుకుంటాడు. కానీ బ్రాడ్ మనుషులు స్టార్లీని చూసి తనని బ్రాడ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తర్వాత ఇక్కడ కార్ లో ఉన్న మైలో చాలా తెలివిగా కార్ డోర్ ని ఓపెన్ చేసుకుంటుంది. వెంటనే స్టార్లీకి హెల్ప్ చేయడానికి క్లబ్ లోకి వెళ్తుంది. లోపల బ్రాడ్ స్టార్లీని చెప్పాలనుకుంటాడు. కానీ అప్పుడే టీనా బ్రాడ్ ని చూస్తూ, నాకు ఒక లాస్ట్ కోరిక ఉంది, దాన్ని తీరుస్తావా అంటుంది. దానికి బ్రాడ్ ఏంటి అంటాడు. అప్పుడు టీనా, నిన్ను కిస్ చేయాలని ఉంది అంటుంది. అప్పుడు బ్రాడ్ కిస్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆ మాస్క్ వేసుకోవడం వల్ల నువ్వు భయంకరంగా ఉన్నావు, నేను చేయలేను అంటుంది. అప్పుడు ఆశతో బ్రాడ్ మాస్క్ తీసేస్తాడు. అలా తీయగానే టీనా కాల్తో ఆ మాస్క్ ని తంతుంది. అది పక్కన పడబోతుండగా వెంటనే మైలో ఎగిరి దాన్ని పట్టుకుంటుంది. కానీ బ్రాడ్ మనుషులు మైలోని వెంట పడతారు చంపాలని. వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్తూ అనుకోకుండా ఆ మాస్క్ లో మైలో తల పెడుతుంది. అప్పుడే మైలో కూడా మారిపోతుంది మాస్క్ డాగ్ లాగా. దాంతో బ్రాడ్ మనుషులకి చుక్కలు చూపిస్తుంది. ఇక్కడ బ్రాడ్ కి స్టార్లీకి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. చాలా కొట్టుకుంటారు. స్టార్లీ బ్రాడ్ ని కొట్టి మైలోని పట్టుకొని ఆ మాస్క్ ని తీసి తను పెట్టుకోబోతుంటాడు. అప్పుడే బ్రాడ్ మనుషులు వచ్చి ఆ మాస్క్ ను కాలిస్తే ఆ మాస్క్ పక్కన వెళ్ళి పడుతుంది. అప్పుడు వెంటనే మళ్ళీ స్టార్లీ ఆ మాస్క్ పెట్టడం కోసం పక్కకు దూకుతాడు. అప్పుడే బ్రాండ్ మనుషులు స్టార్లీని షూట్ చేస్తూ ఉంటారు నాన్ స్టాప్ గా. తాను చనిపోయాడు అనుకుంటారు. కానీ ఆ మాస్క్ పెట్టుకొని మళ్ళీ పైకి లేస్తాడు. 2 పెద్ద గన్నులు బయటకు తీసి అందరిని భయపెడతారు. అక్కడ నుంచి బ్రాండ్ మనుషులు అందరూ పారిపోతారు. తర్వాత బాంబు పేలడానికి టైం దగ్గర పడుతూ ఉంటుంది. వెంటనే స్టార్లీ ఆ బాంబు దగ్గరికి వెళ్లి ఆ బాంబుని తీసేస్తాడు. ఆ బాంబు పేలిపోతుందని తన నోట్లో పెట్టుకుంటాడు. ఆ బాంబు తన కడుపులో పేలిపోతుంది. మాస్క్ ఉండడం వల్ల తనకి మాత్రం ఏమీ అవ్వదు. తర్వాత మళ్ళీ బ్రాండ్ స్టార్లీపై అటాక్ చేయడానికి వస్తాడు. కానీ స్టార్లీ తనని కొడతాడు. అలా స్టార్లీ వాటర్ లో పడిపోతాడు. తర్వాత స్టార్లీ మాస్క్ తీసేస్తాడు. అక్కడ నుంచి టీనాతో కలిసి పారిపోవాలి అనుకుంటాడు. అప్పుడే చార్లీ అక్కడికి పోలీసులను తీసుకొని వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు పోలీసులు. కానీ టీనా స్టార్లీ మాత్రం అక్కడ నుంచి తప్పించుకొని పారిపోవాలనుకుని మెల్లగా వస్తూ ఉంటారు. కానీ క్యాల్ వాళ్ళని చూసి అరెస్ట్ చేయడానికి వస్తాడు. అప్పుడే అక్కడ ఉన్న మేయర్ వచ్చి,
ఇక్కడ ఉన్న అందరినీ స్టార్లీనే కాపాడిండు. అయినా మాస్క్ మ్యాన్ స్టార్లీ కాదు బ్రాడ్ అంటాడు. అందుకే స్టార్లీ ఏ తప్పు చేయలేదు, తను అరెస్ట్ చేయొద్దు అని చెప్తాడు. అలా స్టార్లీ సేఫ్ గా బతికిపోతాడు. అలా లాస్ట్ సీన్ లో స్టార్లీ, టీనా, మైలో, చార్లీ అందరూ కారులో వెళ్తూ ఉంటారు. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాక టీనా ఆ మాస్క్ ని ఎక్కడైతే దొరికిందో ఆ నదిలోకి పడేస్తుంది. అలా టీనా స్టార్లీ కిస్ చేసుకుంటూ ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ స్టార్లీ ఆ మాస్క్ కోసం నీళ్ళలోకి దూకేస్తాడు. కానీ స్టార్లీ కంటే ముందే మైలో ఆ మాస్క్ ని తీసుకొస్తూ ఉంటుంది. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.